హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ హవా. మైక్ కరెక్ట్ గా వ్లాగ్స్ తీసే టైంలో ఛార్జింగ్ అయిపోతే పనిచేయదు. సో మళ్ళీ చెప్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ హవా. నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఈ వీడియో అయినా మీకు నచ్చితే చేసుకోండి, లేకపోతే లేదు. సో మ్యాటర్ ఏంటంటే ఈరోజు అయితే మా ఇంట్లో అయితే కార్తీక పూర్ణమి సెలబ్రేట్ చేస్తున్నాం. మా ఇంట్లో ఇది 4 years or 5 years తర్వాత సెలబ్రేట్ చేయడం. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి జరుగుతుంది, దానివల్ల అయితే సెలబ్రేట్ చేయట్లేదు. కానీ ఇయర్ అయితే అలవలా సెలబ్రేట్ చేస్తున్నాం. అందుకే చిన్న వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంక ఈ రోజు నైట్కి అయితే ఒక కాంతారా మూవీ టైప్లో ఉంటుంది అనమాట. మా ఇంట్లో అయితే మామూలు పచ్చళ్ళు అవి చేస్తారు కదా, రాయి. ఆ రాయికి అన్నీ శుద్రపూసల్లో చేస్తారు. సో ఎలా చేస్తారు ఏంటనేది వ్లాగ్ తీస్తే చెప్పగలను, లేకపోతే జస్ట్ చిన్న వీడియో క్లిప్స్ పెడతాను. సో అంతవరకు చూడండి. ఇంకా ఈరోజు అన్నీ వండుతారు కదా పిండి వంటలు, అవి కూడా క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నా. సో అంతవరకు చూద్దాం. సో ఇప్పుడైతే కిందకి వెళ్దాం, ఏం రెడీ అవుతుందో ఏటని. అంతవరకు ఈ వీడియోని ఎవరైనా ఇప్పుడే లైక్ చేయండి ప్లీజ్. మీరు లైక్ చేస్తేనే కదా నాకు యూజ్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, లైక్ అయితే చేసుకోండి. సో లెట్స్ కంటిన్యూ ద వీడియో. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాక సో కిందకు వచ్చి టిఫిన్ అడిగితే ఈరోజు టిఫిన్ లేదు, ఏం లేదు, ఉపవాసం అన్నారు. నాకైతే ఒక్కసారి సూర్య గారి మూవీ గుర్తొచ్చింది. ₹1 ఇచ్చిన కొన్ని పనులు చేయను, అందులో మొదటిది ఇదే అని. ₹1 ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను, వాటిలో మొదటి పని ఇదే. వీడియోలోకి వెళ్ళే ముందుగా బ్లెస్సింగ్స్ తీసుకుందాం. మనం ఏం బ్లెస్సింగ్స్ తీసుకుంటాం, మహా అయితే యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలనే కదా కోరుకుంటాం. సో ఇక్కడ నుంచి వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి. సరదాకే మా ఇంట్లో నానా వంటలన్నీ వండుతారు, అలాంటిది పండగ అంటున్నావు, చూసుకో మళ్ళా. మీరు గమనించట్లయితే నాది ఇప్పుడు వాయిస్ మారింది కదా. అసలు ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి నాకు అసలు ఫుల్ జలుబు. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు, కాకపోతే స్టోరేజ్ లేదు. నాకే కాదు, ప్రతి యూట్యూబర్ కి ఇదే ప్రాబ్లం అనుకుంటా. ఎందుకంటే ఎవరు ఎంత పెద్ద బ్రాండెడ్ సెల్ వాడినా ఆ టైంకి మాత్రం స్టోరేజ్ అనేది కంపల్సరీ ఫుల్ అయిపోతుంది. ఇది ప్రతి యూట్యూబర్ ఫేస్ చేస్తాడు నాకు తెలిసి. సో బ్రోస్, నేను చెప్పా కదా మీకు 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే అత్యంత ఖరీదైన ఒక స్వీట్ అయితే మీకు పరిచయం చేస్తాను. దాన్ని నేను చేస్తా, కాకపోతే కొంచెం టైం లేదు. టైం చూసుకొని కంపల్సరీ చేస్తాను. ఈ బుడతలు మీరు ఎవరైనా గుర్తుపెట్టారా? ఫేమస్ అయిన వీడియోలో ఉన్నారు. ఫేమస్ అయిన వీడియోలో ఉన్నారు. మీ ఇద్దరు ఫేమస్ అయిపోయారులేండి యూట్యూబ్ లో. నువ్వు కాదు, ఇక వీళ్ళిద్దరే. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే, నోరు పడిపోయిందా? ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఇంకా ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసరికి అయితే సగం వంటలు అయితే పూర్తి అయిపోయాయి. ఇదిగోండి పులిహోర. ఇవైతే చూడండి, చూడడానికి పిండొడియాల్లాగా ఉన్నాయి కదా, కాకపోతే కాదు, ఇవి బూరెలు చేయడానికి కలిపెట్టిన ముద్దలు. మీరు మళ్ళీ అవి ఏం బూరెలని మాత్రం అడగండి, ఎందుకంటే వీడియో తీసినంత వరకే నా పని. అవి ఏం బూరెలని మాత్రం నాకు తెలియదు. నేను వాటిలో 2 రకాలుగా పిలుస్తాను, ఎల్లో బూర్లు, బ్లాక్ బూర్లని. ఇంకా ఇక్కడ కలుపుతున్నారు కదా, దీని పేరు అయితే నాకు తెలుసు, పూర్ణం అంటారట. అంటే మా నాన్నమ్మ చెప్పింది నాకు. ఇవనేవి ఆ పూర్ణంలో ముంచి ఆయిల్లో వేస్తే అవి అనమాట బూరెలాగా పైకి వస్తాయి మనకి. ఏట్రా బాబు, ఇవి కూడా చెప్పాలనుకుంటున్నారా? మరి ఏం చేస్తాం, నాలాగా తెలియకుండా ఎవరో ఒక్కరైనా ఉంటారు కదా, ఒక్కరికైనా ఇవి తెలుస్తుందనే చెప్తున్నాను అంతే. ఇంకా యూట్యూబ్ వల్లేమో నేను అసలు ఎక్కువగా వీడియోలు తీయడం కోసమైనా అసలు వంటల దగ్గర ఉంటున్నా. ఇంతకు ముందు అంతగా జోరుగా వెళ్ళేవాడిని కాదు, కానీ యూట్యూబ్ కోసం మాత్రం కంపల్సరీ మొబైల్ పట్టుకొని అయితే ఉంటున్నాను. నాకు బేసికల్లీ బూరెలు అంటే అలర్జీ. అసలు నేను అసలు ఎప్పుడూ తిన్ను, కానీ ఆ రోజు మాత్రం తిన్నాను. మీకు చూపించడానికి కూడా బాగా వీడియో అయితే తీసాను, చూడండి ఎంత బాగుందో. టేస్ట్ అయితే సూపర్. సో ఆ రోజు ఆఫ్టర్నూన్ నాకు సడన్ గా ఆన్లైన్ క్లాస్ పెట్టారు. సో ఆన్లైన్ క్లాస్ వినుకుని ఉండడం వల్ల అయితే ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనేది కంప్లీట్ గా తీయలేదు. నెక్స్ట్ నుంచి నైట్ వ్లాగ్ పెడతా చూడండి. సో ఎక్కడి నుంచి మొత్తం ఎండింగ్ వరకు మొత్తం నైట్ వ్లాగే. ఆ రోజు నీకు ముందే చెప్పాను కదా స్టార్టింగ్ లో, ఆ రోజు కాంతారా మూవీ లెవెల్లో ఉంటదని. సో ఇలా ఒక పచ్చళ్ళు మసాలా నూరుకుంటాం కదా, దీన్ని సన్ని అంటారు మా సైడ్. దీన్ని ఆ రోజు దేవుడిగా పూజిస్తారు. ఆ రోజు అయితే మేము ఎవరింట్లో వాళ్ళం పూజ అయితే చేసుకోము. అందరం కలిపి ఒకరింటికి వెళ్ళి ఆ ఇంట్లోనే దేవుడి ఇల్లుగా ఒక్కరోజు భావించి ఆ ఇంట్లోనే అందరూ ఒక 9 ఫ్యామిలీస్ కలిపి పూజ అయితే చేసుకుంటాము. ఆ రోజు అసలు నేను వ్లాగ్ తీద్దామని అనుకోలేదు, ఎందుకంటే ముందుటి రోజు వరకు మా పిన్ వస్తుంది కదా, మా పిన్నికి వీడియో తీద్దాం అంటే తను ఎలాగో లాంగ్ వీడియోస్ పెడుతుంది కదా, నేను ఎక్కువగా లాంగ్ వీడియోస్ పెట్టను. మా పిన్నికి వీడియో తీసి హెల్ప్ చేద్దాం అనుకుంటే తను సడన్ గా హ్యాండ్ ఇచ్చింది, నేను రావట్లేదని. సో ఇంకేం చేయలేక నేను వీడియో అయితే తీయాల్సి వచ్చింది. పూజ అయ్యే ముందు అందరికి ఇలా బొట్లు అయితే పెడతారు. ఇది పెట్టుకొని మళ్ళీ లోపలికి వెళ్ళకూడదట. తీసాయ్యా
ఇలా కట్టి దేవుడి దగ్గర పెట్టిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత వీటిని చేతికి కట్టుకుంటారు. ఇంకా పూజ స్టార్ట్ చేసే ముందు అందరూ ఒకసారి లోపలికి వెళ్ళి మొక్కుతారు. అందరూ మొక్కియడం అయిపోయిన తర్వాత ఇలా ఇద్దరు దుప్పటైనా ఏదైనా క్లాత్ పట్టుకొని కప్పుతారు. పూజ అయినంత వరకు అది తెరవకూడదు. ఇంకా మేమైతే అందరం కలిసి ఇలా ఒక దగ్గర చేసుకుంటాం కదా. మా ట్రెడిషన్ అయితే ఎలా ఉంటది. కాకపోతే మా ఊర్లో కొంతమంది అయితే ఇలా ఊరూరు తిరుగుతారు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్కడి నుంచి మొత్తం బాంబుల సెక్షన్. ఆ రోజు అయితే అర్థం కాలేదు దీపావళి లేకపోతే పున్నమ అని. బాంబులు అయితే మామూలుగా పేల్చలేదు అసలు. ఇదైతే పూజ అయిపోయిన తర్వాత వీడియో. పూజ అయిపోయిన తర్వాత కూడా అందరం ఒక్కొక్కరం వెళ్ళి మళ్ళీ మొక్కిన తర్వాత తెల్లవారి వరకు అవి అలాగే ఉంచుతాం. తెల్లవారి వరకు అవి ఉంచిన తర్వాత మళ్ళీ దాన్నే ప్రసాదం లెక్క మొత్తం కలిపి ప్రసాదం లెక్క ఒక్కొక్కరికి పంచుతారు. ఇక్కడతో అయితే పూజ అయితే మొత్తంగా అయిపోయింది. నెక్స్ట్ అయితే బాంబులు కాల్చారు. అసలు బాంబుల కోసం అయితే ఒక్కొక్కరు పిచ్చెక్కిపోయారు ఆ రోజు అయితే. ఎందుకంటే మేము దీపావళి సెలబ్రేట్ చేసుకోలేదు కదా. దీపావళి పున్నమి కలిపి ఒకే రోజు సెలబ్రేట్ చేస్తారు బాంబులతో. ఇంకా ఈ షార్ట్స్ ఉన్నాయి కదా, ఈ షార్ట్స్ అయితే అరౌండ్ 600 to 550 మధ్యలో పడ్డాయి. ఇంకా హాట్ ఎయిర్ బెలూన్స్ ఉన్నాయి కదా, అదే గాలి దీపాలు, అది ఒకటి 30 రూపీస్. మొదలెడదామా? Hani Papa. నెక్స్ట్ ఈ తాత కనిపిస్తున్నాడు కదా, ఈ తాత అయితే పైకి పదరా మనం వెలిగిద్దాం పూజ అయ్యే లోపల పైకి తట్టుకెళ్ళాడు. కానీ తాత 90+90 మీద ఉండడం వల్ల అయితే చింపేశాడు సరిగ్గా చూడకుండా. ఇంక దానికి మేము తెలివితేటలు ఉపయోగించి ప్లాస్టర్ పెట్టాం, అయినా వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ ఇలా అయ్యిందనే ఫ్రస్ట్రేషన్ లో ఒక 5 అయితే మళ్ళీ కొనిసి తెచ్చారు. ఇంతే వీటి మీరు ఎలాగ అనకండి, మీరు తీయాలి లేకండి చెప్తాను. రాకి మొత్తం అమ్మో
సో షార్ట్స్లో అయితే జూ వీడియోస్ పెడుతున్నాను కదా, జూ వీడియోస్ పెట్టడం అయితే నాకు ఇంట్రెస్ట్ అయితే లేదు, కాకపోతే ప్రజెంట్ కంటెంట్ ఏం లేదు కాబట్టి జూ వీడియోస్ పెడుతున్నాను. సో షార్ట్స్ కూడా ఎక్కువ పెట్టడానికి టైం ఉండట్లేదు, ఎందుకంటే కాలేజ్ పని మీద వైజాగ్ టు రాజం టు వైజాగ్ తిరుగుతున్నాను. సో దానివల్ల అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది. అప్ టు ఒక 4 days 5 days వరకు ఇంతేనేమో. నెక్స్ట్ నుంచి నేను డెఫినెట్లీ కంటిన్యూ చేస్తాను షార్ట్స్ అన్ని. సో షార్ట్స్ని ఎలా అయితే చూస్తున్నారో లాంగ్ వీడియోస్ని కూడా అలాగే చూడండి. ఈ మధ్య కొంచెం పెరుగుతున్నాయి షార్ట్స్ వ్యూస్ అనేవి. సో ఇలాగే మనకు న్యూ ఇయర్ లోపు 1K సబ్స్క్రైబర్లు అయిపోవని కోరుకుంటున్నాను. ఇప్పుడు 500 దగ్గరలో ఉన్నారు, ఫాస్ట్గా 500 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయండి.